వాళ్ళని నమ్మించి ఆయన వైపు తిప్పుకొని ఓట్లు వేయించుకొని మళ్ళీ తన అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలన్నింటినీ తొంగలో తొక్కాడు చంద్రబాబు నాయుడు అని 1.25 ఉదాహరణమని ఈరోజు మనం చెప్పొచ్చు. అంటే స్వభావరీత్యా చంద్రబాబు నాయుడు గారికి అధికారమే పరమావధిగా తను చేసే రాజకీయ క్రీడల్లో ఈ ఉచిత ఇసుక అనే అంశం కూడా ఒక ప్రధానమైన క్రీడగా ఈరోజు నిరూపించబడింది. తద్వారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తీరు ఏమీ మారలేదు, మారపోదు కూడా అని చెప్పి ఆయన నిరూపించారని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మీరు గమనిస్తే సేండ్రేజ్ కింద 88 రూపాయలట, తవ్వినందుకు 30 రూపాయలట, బోట్స్మెన్ సొసైటీలు అయితే టన్నుకు 225 రూపాయలు తీసుకుంటారట, రీచ్ నుండి డంపుకు తరలిస్తే రవాణా ఖర్చు కింద కిలోమీటర్కి 4.9 రూపాయల చొప్పున తీసుకుంటారట, నిర్వహణ ఖర్చు కింద 20 రూపాయలు తీసుకుంటారట, 18% జీఎస్టీ కట్టాలట. ఇదంతా వెరసి సామాన్యుడి పైన మీరు ఉచితమైన పేరుతో దాదాపుగా పోయిన ప్రభుత్వం పెట్టిన రేటుకే మళ్ళీ తిరిగి మీరు అమ్ముతున్నారని సుస్పష్టంగా మేము ఈరోజు ప్రకటిస్తున్నాం. మీరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాలను వదిలిపెట్టి వెళ్లలేకపోతున్నారని పోయినసారి నా ప్రెస్ మీట్లో నేను చెప్పాను. మళ్ళీ ఇప్పుడు కూడా రాష్ట్ర ఖజానాకు వచ్చిన 750 కోట్ల రూపాయల ఆదాయం, నికర ఆదాయం అంతకుముందు 2014-19 కాలంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు రీచ్ల వారీగా పంచుకొని, ఎమ్మెల్యేల వారీగా పంచుకొని, నాయకుల వారీగా పంచుకొని, రీచ్లు వాళ్ళ చేతుల్లో తీసుకొని టన్నుకింత రేట్ అని పెట్టి వాళ్ళు అమ్ముకున్న మాట నిజమైంది, అది నిరూపించబడింది. 2019లో ప్రజలు తగినటువంటి బుద్ధి చెప్పారు. ఈ రోజేమో అధికారంలోకి రావడానికి ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పి మాటిచ్చి, హామీ ఇచ్చి, మళ్ళీ ఇప్పుడు ఇదెందుకు ఈ కప్పదాటు రాజకీయాలు, ఈ కప్పదాటు పరిపాలన వ్యవహారాలు ఎందుకు ఈ దొంగ హామీలు ఇచ్చారని ప్రశ్నిస్తున్నాం. మీకు ఆల్రెడీ మేము చెప్పాం, మీరు ఎక్కడ పొరపాటు చేసినా మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే విషయంలో ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన మీరు ఎక్కడైనా గాడి తప్పినప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో 40% ఓట్లు సాధించుకున్న ప్రజానాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దళం నిరంతరం మిమ్మల్ని ఈ విధంగా ప్రశ్నిస్తూనే ఉంటుంది. అది ప్రజలిచ్చిన హక్కు, ప్రజల హక్కు. ప్రజలకు మీరు ఉచితంగా ఇస్తా అన్నారు, ఉచితంగానే ఇవ్వాలి. ఎలాగంటే నాకు నచ్చిన రీచ్లోకి నేను వెళ్లి ఇసుక తెచ్చుకుంటున్నప్పుడు ఆ సేండ్రేజీల పేరుతోనో, ట్రాన్స్పోర్ట్ల పేరుతోనో, లేకపోతే మీరు చెప్పే మెయింటెనెన్స్ల పేరుతోనో ఎక్కడ కూడా రూపాయి కూడా సామాన్యుడికి మీరు డబ్బులు భారం పెట్టకుండా ఉండినప్పుడు మాత్రమే అది ఉచితమైన ఇసుక సరఫరా అవుతుందని ఈ విధంగా మీ మధ్యలో నేను మనవి చేస్తూ, ఘోరమైన విశేషం ఏంటంటే ఈ సందర్భంగా మీకు ఈ విషయం చెప్పాలి. వర్షాకాలం వచ్చినప్పుడు మనం రీచ్ల్లోకి వెళ్లి ఇసుకను తెచ్చుకోలేము. దానికి గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముందస్తుగా సమ్మర్లోనే మనం కొన్ని నిల్వలు పెట్టుకుని ఆ నిల్వల నుంచి వర్షాకాలం అంతా కూడా మనం సరఫరా చేస్తూ వచ్చాం. సరిగ్గా ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి సమ్మర్లోనే ఉన్నాం, ఇప్పుడే వర్షాలు మొదలైనవి. ఈ మధ్యకాలంలో నిల్వ చేసిన ఇసుక డంపులు ఏమైనాయి అని అడుగుతున్నాం. ఒకవేళ నిల్వ చేసిన ఇసుక డంపుల్ని మీరు ప్రజలకు సరఫరా చేస్తుంటే ఈ 1245 రూపాయలు లేదా 1300 రూపాయలు, 1400 రూపాయలు ఎందుకు మీరు ఛార్జ్ చేస్తున్నారు? ఉచితంగా ఇచ్చేయాలి కదా. ఆల్రెడీ తెచ్చేసాం. ఎవరు తెచ్చారు? పోయిన ప్రభుత్వమే తెచ్చి స్టాక్ యార్డ్లో ఇసుక పెట్టింది, అందుబాటులో ఇసుక ఉంది. దాన్ని ఎందుకు మీరు ప్రజలకు అమ్ముతున్నారని అడుగుతున్నాం. ఉచితంగా ఇచ్చేసేయాలి కదా. ఏదైతే ఆ ఛార్జెస్ అన్ని ఉన్నాయో అవన్నీ కూడా గత ప్రభుత్వంలో అది ప్రభుత్వం భరించి తీసుకొచ్చి స్టాక్ చేసినటువంటి ఇసుకని ఇప్పుడు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయాల్సిన ఇసుకని డబ్బులు రేట్లు పెట్టి ఎందుకు అమ్ముతున్నారు మా ప్రశ్న. అలాగనే మా ప్రభుత్వం అయిపోయి మీ ప్రభుత్వం పవర్లోకి వచ్చినప్పుడు 80 లక్షల టన్నులు అందుబాటులో ఉందండి. మొత్తం రాష్ట్రం మొత్తం మీద 80 లక్షల టన్నుల ఇసుక స్టాక్ యార్డులలో అందుబాటులో ఉంది. ఇప్పుడు 45 లక్షల టన్నులు మాత్రమే ఉన్నట్టుగా ప్రభుత్వం చెబుతుంది. ఇప్పుడు ఈ జీవో వచ్చేప్పటికి జీవోలో వారు చెప్పినటువంటి నంబర్ ఎంతంటే 45 లక్షలు. ఆ 80 లక్షలకు ఈ 45 లక్షల మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏమైందని అడుగుతున్నాం.
అంటే సుమారుగా 35 లక్షల టన్నుల ఇసుక మాయమైపోయింది. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను కొట్టేసి ఉండాలి, జనసేన నాయకులు కార్యకర్తలన్నా కొట్టేసి ఉండాలి, బీజేపీ నాయకులు కార్యకర్తలన్నా కొట్టేసి, వైసీపీకి ఎట్టాగ పవర్ లేదు కాబట్టి ఎవరు అక్కడ రీచ్లకి వెళ్లలేరు. మౌలికంగా మీరు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయే రోజుకున్న 80 లక్షల టన్నుల నిలువ ఈ రోజు మీరిచ్చిన కొత్త జీవోలో చూపిస్తున్న నిల్వకున్న వ్యత్యాసమైన 35 లక్షల టన్నుల ఇసుక, కోట్ల రూపాయలు విలువ చేసే ఇసుక ఎక్కడికి పోయిందని ప్రశ్నిస్తున్నాం. అంటే దీని అర్థం మిగిలిందంతా సోహా చేసి మనం దోచేసినట్టుగానే ఇక్కడ సుస్పష్టమైందని మేము ప్రశ్నిస్తూ, ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు స్టాక్ యార్డులో లక్షల కొద్ది టన్నుల ఇసుకని కూటమి నాయకులు తీసుకోలేదు అని నిరూపించాలంటే చట్ట ప్రకారమైన ప్రక్రియ మొదలవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఏపీఎండీసీ ద్వారా కానీ లేదా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కానీ తన జ్యూరిడిక్షన్ పరిధిలో జిల్లాల వారీగా ఎక్కడెక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయిపోయి ఎన్డీఏ ప్రభుత్వం పవర్లోకి వచ్చినప్పుడు ఎంత స్టాక్ ఉంది, జీవోలో అందుబాటులోకి చూపిస్తున్న స్టాకు 45 లక్షల టన్నులు అయినప్పుడు 80 లక్షల టన్నులు ఉండాల్సి వచ్చినప్పుడు ఆ గ్యాప్ ఉన్న 35 లక్షల టన్నుల విషయంలో వెంటనే చట్ట ప్రకారమైన చర్య తీసుకోమని, దాని మీద ఎంక్వైరీ చేయమని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ, మీరు శుద్ధ పూసలలాగా మాకు నీతి వాక్యాలు బోధించారు. ఇసుక విధానం తప్పని చెప్పారు. 750 కోట్ల రూపాయలు వచ్చే ఆదాయం అవసరం లేదు, ఉచితంగా ఇద్దామని మీరు ప్రకటించారు. సంతోషం. మీరిచ్చిన ఉచితమైన ఇసుక హామీని మీరు ఇంప్లిమెంట్ చేస్తే చూసి ఆనందపడతామని చెప్పి మేము పదే పదే చెబుతున్నాం. ఏ పథకమైనా చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికల హామీలలో తూచా తప్పకుండా ఏ హామీని ఆయన నెరవేర్చినా అది ప్రజలకు చేరినప్పుడు మాకన్నా ఆనందపడే వాళ్ళు ఎవరూ ఉండరు. ఎందుకంటే అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం, చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం లేదా జనసేన బీజేపీల లక్ష్యం ప్రజల యొక్క శ్రేయస్సు అయినప్పుడు